రాష్ట్ర సర్కారే మక్కలు కొనేందుకు సిద్ధమైంది. కొనుగోలు బాధ్యతలను మార్క్ఫెడ్ కు అప్పగించింది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కల కొనుగోలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో నీటి వసతి ఎక్కువగా లేని ప్రాంతాల్లో రైతులు యాసంగిలో మక్క ఎక్కువగా సాగు చేశారు. సాధారణ సాగు 5.11 లక్షల ఎకరాలైతే ఈ ఏడు యాసంగిలో 6,66,772 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. విస్తీర్ణం ప్రకారం 17,84,000 టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. మొదట్లో పంట ఏపుగా పెరిగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కొంతమేర నష్టం జరిగింది. అయినప్పటికీ పంట దిగుబడి మెరుగ్గానే ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మక్కలు కొంటే నష్టం వస్తుందని, మక్క పంట సాగు చేయొద్దని ప్రకటనలు విడుదల చేశారు. మక్కలు వేస్తే కొనేది లేదని తెగేసి చెప్పడంతో అప్పట్లో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొక్కజొన్న రైతుల కష్టం దళారుల పాలైంది. గత సర్కార్ మక్కలు కొనకపోవడంతో ఇదే అదునుగా వ్యాపారులు కుమ్మక్కై ధరను తగ్గించారు. దీంతో మార్కెట్ యార్డుల్లో మక్కలు కుప్పలు పోసి తక్కువ ధరకు అమ్ముకోలేక ఎక్కువ ధర రాక రైతులు అరిగోసపడ్డారు. మద్దతు ధర కంటే 300-400 తగ్గించి కొనటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడు మద్దతు ధర 2,090తో మక్కల కొనుగోళ్లకు సర్కారు సిద్ధమవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ ఏడు కొత్త సర్కారు మక్క కొనుగోళ్లు చేపడితే మార్కెట్లో మద్దతు ధర పలుకుతుంది. బయట మార్కెట్లో అగ్గువకు అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ధర మంచిగానే ఉందంటున్నారు మక్క రైతులు.